అరే రౌడీగా, లాస్ట్ టైం బిజినెస్ లో పెట్టినట్టు అన్ని ఫెయిల్ అయినారా. ఈసారి బిజినెస్ పెడితే మస్తు నడవాలరా. ఏ బిజినెస్ పెడదాం? ఐడియా. ఏంటన్నా, ఏం ఐడియా వచ్చిందన్నా నీకు? అరే రౌడీ, ఆ ఐడియా ఏంటో చెప్తా పదా. వెల్కమ్ టు రౌడీ పతంగుల షాప్. ప్రతిదానికి నా పేరు పెడతావేంట్రా? నేనేం చేసినారా ఎదవా? అంటే నీ పేరు పెడితే మంచి బిజినెస్ అవుతా అని పెడతారా, కానీ లాస్ట్ బుక్ అవుతుందిరా. అయినా నీ పేరు పెడతా. అయినా కూడా వదలలేదురా నా కొడుకు. రండి బాబు రండి, రంగు రంగుల పతంగులు, యాంటిక్ పతంగులు, స్వచ్ఛమైన తెల్లవైన సర్ఫేసి పతంగులు. రండి బాబు రండి. ఏం మాట్లాడుతున్నా వీడికి అర్థమైతలేదు, ఇంకా వచ్చే కస్టమర్స్ కి ఏం అర్థం అవుతుంది? బాబు రా రా రా. పతంగులు కొత్త కొత్త పతంగులు ఉన్నాయి, తీసుకో. చీప్ రేట్, ఓన్లీ 20 రూపాయలే. అన్నా చెరట్లేదా? ఆర్డర్ పెట్టినా తమ్ముడు, వస్తుంది అంతలో తీసుకో. సరే అన్న, మళ్ళీ వచ్చి తీసుకో. పతంగులతో పాటు మాంజాలు చెరాకులు కూడా పెట్టాలరా. ఉత్తి పతంగులు అయితే ఎవడుకుంటారా? అరే తమ్ముడు తీసుకో. షట్, ఫస్ట్ వచ్చిన గిరాకే పోయింది నీ వల్లనే. నేనేం చేసినా? నన్నే కొడతావు. అవి పతంగులు ఇక్కడ బాగున్నాయి. రామా. అన్నాయి పతంగు ఎంత? ఇదా 10. ఇది అదా 15. ఇది 20. ఇది వల్ల అన్న 1 రూపీ పతంగు ఉందా? 1 రూపీ పతంగా? అది ఎక్కడ దొరుకుతుంది తల్లి? సరే బాయ్, తీసుకెళ్ళు. అరే రౌడీ, మరి అంతగా చీప్ అడుగుతావేంట్రా? చూడడానికి చీప్ గానే ఉంది కదన్నా, అందుకే అలా అడుగుతున్నారు. 1 రూపీ పతంగ్. అరే నీ అబ్బా. ఎవర్రా? నాన్న షాపింగ్ కోసారా? ఎవర్రా? రండ్రా. అరే ఎవరైనా వచ్చి కొనండ్రా. పతంగులు కొనండ్రా. రే అలా అరుస్తే ఎవరు కొనర్రా, మంచిగా ప్రేమతో చెప్పాలిరా. ఈ బొమ్మ తీసుకొని పతంగి వల్ల ఏదో తేడాగా ఉందండి. అలా ఇవ్వలేమమ్మా, ఎందుకన్నా? ప్లీజ్ అలా ఇవ్వలేము. బాయ్. బొమ్మ తీసుకొని పతంగి అంట. అరే ఇక్కడ పతంగులు బాగున్నాయరా అన్నా? ఈ పతంగ ఎంత అన్నా? ఈ పతంగ, ఇది పతంగ కాస్ట్లీ తమ్ముడు, వేరే చూడు. ఇంకా ఇది 10 రూపీసే. అది కూడా 10 రూపీస్. అన్ని కాదు, 2. ఈ 2 ఇచ్చేయాలా? సరే నన్ను పైసలు మళ్ళీ రండి తమ్ముడు. అరే పతంగులు భలే ఉన్నాయి కదరా. అరే కార్ని దిగినంటే మంచి క్యాష్ పట్టిరా. హాయ్ బ్రో. హాయ్. మీ దగ్గర ఏమైనా కాస్ట్లీ కైట్స్ ఉన్నాయా? కాస్ట్లీనా అంటే ఎంతలో కావాలమ్మా? 10,000 రూపీస్ లో కావాలి. 10,000? ఇవన్నీ తీసుకున్నా కూడా నేను 1000 కాలేదు. మాకు 10,000 ఎక్కడింది అలా ఐడియా. ఒక్క నిమిషం. ఇది కాస్ట్లీ 10,000. ఇది ఎక్కడో చూసినట్టుంది. ఆన్లైన్ లో చూసింటావమ్మా. డాడీ 10,000 ఆన్లైన్ కొట్టేసాయి. వచ్చేసినా అన్న, థ్యాంక్స్ అన్న. బాయ్. అట్లుంటదిరా మనతో. నువ్వు మామూలు కాదురా, డేంజర్ వాడిరా. అమ్మయ్యా, ఒక్క పతంగి 10,000 లాభం.
हेलो बैंक से बात करूं भैया ओटीपी बोलो ना आधार कार्ड लिंक करना है अच्छा बैंक वाला మీరు अच्छा अच्छा ओके ओटीपी ना ओके పంపండి మీరు भेज दिया देखो भैया ఏదో తేడాగా ఉందేంటి 2242 ठीक है भैया ఓకే ఓకే అన్నా ఏం చేసావన్నా? ఎవరు ఫోన్ చేశారన్నా నీకు? బ్యాంక్ వద్దా బ్యాంకు నీకెందుకు ఫోన్ చేశాడన్నా? కుంపదీసి ఓటీపీ చెప్పావేంటి? మరి ఇందాక ఓటీపీనే కదా చెప్పింది. అన్నా ఒక్కసారి అకౌంట్ చెక్ చేసుకో అన్నా. అరే రౌడీ 20,000 కట్టాయినారా. మంచిగా నీకు 10,000 సంపాదించుకున్నావు అనుకునే లోపే 20,000 పోగొట్టుకున్నావు. అట్లుంటుందా కర్మ అంటే. అందుకే ఎవరి దగ్గర ఊరికే డబ్బులు తీసుకోవద్దు, అర్థమైందా? నీకు మంచిగా నీకు అట్లనే కావాలన్నా. మేడం మేడం రండి మేడం ఒకసారి చూడండి. మేడం మేడం ఏమైంది మేడం? చూడమన్నావుగా చూసినా అయిపోయింది పోతున్నా. ఏం తమ్ముడు దుకాణం ఎప్పుడు పెట్టినావు? ఈ రోజే పెట్టినా సార్ పతంగా. మరి ఇవ్వాలని తెలియదా? సార్ మీరెవరు సార్? పోలీస్ కనిపిస్తలేదా? ఓ సారీ సార్. ఓకే 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 అన్నా ఆడ పోలీస్ కాదన్నా, మన పక్క గాలి చింటివాడన్నా. గెటప్ వేసుకొని వచ్చినన్నా. ఎట్లా నమ్మినవేందన్నా నువ్వు? ఈడ షాప్ ఎవడ పెట్టిండు? రే 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 షాప్ ఎందుకు పెట్టినావు? ఎవరిని అడిగి పెట్టినావు? ఎవరండి మీరు? నేనెవరో నీకు తెలీదా? తెలీదే. ఇంతకీ ఎవరండి మీరు? ఈడ పునుగుల బండి పెడతా, తెలియదా నీకు? పునుగుల బండి మనం ఎప్పుడైనా తిన్నామా రోడి? అన్నా మర్చిపోయినా అన్నా, మొన్న ఈ అక్క బండి దగ్గర మనం పునుగులు తిన్నాం. ఓ అదే ఈ ఒక్కరోజు పెడతానండి. రేపు మళ్ళీ ఎర్రజడ పెట్టుకుంటాను. రేపెల్లుండి కాదు, ఇప్పుడే తీసేయి, లేకుండా లేపేస్తా బండి మొత్తం. లేపేస్తావా? వద్దాక ఒక 10 నిమిషాలు అక్క, నేనే తీసుకుని వెళ్తా. 10 నిమిషాల్లో వస్తా, తేకపోతే. అరే అక్క నువ్వు టెన్షన్ తీసుకున్నావు. నువ్వు 5 నిమిషాల్లో నేను తీసేస్తా. నువ్వు పిజ్జా ఇస్తున్నా పదలో. పోతారా? బాగా ఎదురా నీకు, అట్లనే కావాలి. సరిగా అమ్మాయి దొరికిందిరా నీకు. పతంగులు సూపర్ ఉన్నట్టున్నాయి, వెళ్ళి చూద్దాం. అన్నా అన్నా రండి అన్న. చెప్పండి అన్న ఏం కావాలో. అన్నా పతంగులు బాగున్నాయన్న మీ దగ్గర? మాంజాలు కూడా బాగున్నాయి, కానీ నార్మల్ మాంజాలు ఉన్నాయేంటి? చైనీస్ మాంజాలు లేవా? అన్న చైనీస్ మాంజాలు దొరకవన్నా. ఎందుకని ఎందుకు యూజ్ చేయొద్దు? లేదు సార్, మేము అలా అమ్మము. అయినా వాటిని వాడితే ప్రాణాలకే ప్రమాదం సార్. అవి అక్కడక్కడ చెట్ల మధ్యలో ఇరుక్కొని అవి కనపడకుండా దారిన వచ్చిన వెహికల్స్ మీద పోయే వాళ్ళ మీదకి చుట్టుకొని ప్రాణాలే కోల్పోతున్నారు. అయినా వేరే మాంజాలు ఉన్నాయి సార్, దీన్ని వాడచ్చు. ఇవి తీసుకోండి. అవునన్నా, మా గలీలో కూడా ఒక పాపకి ఇలానే జరిగింది. సారీ అన్న, ఈ నార్మల్ మాంజా ఇచ్చేసేయండి అన్న. ఈ పతంగ ఓకే అన్న. ఎంతైందన్నా? ఓకే అన్న తీసుకోండి. ఓకే అన్న, రైట్ అన్న, థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి అన్న. బా అన్నంత మంచోడు, చాలా మంచి మోటివేషన్ ఇచ్చిండు. సూపర్ అన్న. అరే మోటివేషన్ అనుకుంటున్నావా? కాదురా, చైనీస్ మాంజాలు రేట్లు ఎక్కువ ఉన్నాయరా. ఇది తక్కువని తెచ్చినాను. ఇవి పోకపోతే నింజా టెక్నిక్ అంటారు దీన్ని. మంచోడు అనుకునే లోపే నువ్వు పెద్ద కట్టిగా తెలిసిపోతుందిరా. నిన్ను మంచోడు అన్న చూడు, నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలరా. అయినా నాకు చెప్పులు ఉండవు కదా. వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుందన్నా. అన్నా జల్ది వెళ్ళిపోదాం పదన్నా. అన్న జల్ది వెళ్ళిపోదాం పదన్నా. ఏంట్రా ఇంకా బండి తీయలేదా? తీసుకెళ్ళానా? కింద పడేలా ఉన్నా. సచ్చినోడా. అరే రౌడీ ఎక్కడ ఉండరా? మన టేబుల్ అక్కడే ఉంది, తీసుకొస్తా.
గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా